లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. ఇక్కడ లగేజ్ అంటే కోరికలే. కోరికలు తీరుతూ ఉంటే సంతోషం కలుగుతుంది, కానీ అది శాశ్వతం కాదు. మరి కోరికలు తీరకపోతే క్రోధం, తద్వారా అశాంతి. ఇంకా కోరికలే లేకుండా చేయటం సాధ్యమా అంటే అది కాదు. అందుకే స్వామి కోరికలను తగ్గించుకుని అదుపులో పెట్టుకోమన్నారు. అలా కోరికలను అదుపులో పెట్టుకోవడం వల్ల ఆనందాన్ని పొందిన వారిలో విజయవాడకు చెందిన శ్రీమతి అన్నపూర్ణ ఒకరు. ఆమెతోని పరిచయాన్ని ఈనాటి సాయి పదంలో మహిళ కార్యక్రమంలో విన్నాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీమతి వై అన్నపూర్ణ గారు విజయవాడ వాస్తవ్యులు. వారు ఈరోజు మన రేడియో సాయి బృందంతో సంభాషించటానికి మన దగ్గరికి వచ్చారు. సాయిరాం అన్నపూర్ణ గారు. సాయిరాం అండి. మీ గురించి కొద్దిగా మా శ్రోతలతో పంచుకుంటారా? నా పేరు అన్నపూర్ణ అండి. నేను విజయవాడ సత్యసాయి సేవా సమితికి రెగ్యులర్గా వస్తానండి. నేను 3 వింగ్స్లో కూడా యాక్టివ్ పార్టిసిపెంట్గా చేస్తానండి. ఆధ్యాత్మిక, విద్య, సేవ, ఈ 3 విభాగాల్లో యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉన్నానండి. నేను బాల వికాస్ గురువును కూడా. 3 గ్రూప్స్ చెప్తానండి బాల వికాస్. నేను షిరిడీ సాయి భక్తురాలనండి మొదటి నుంచి. అక్కడికి తప్పించి ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదండి. ఫస్ట్ నేను స్వామిని 83 విజయవాడ సత్యసాయి సేవా సమితి ఓపెనింగ్కి స్వామిని చూడటం జరిగిందండి. జస్ట్ చూశాను అంతే. తర్వాత స్వామి 60th బర్త్డేకి నేను ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నానండి. యాదృచ్ఛికంగా స్వామిని చూడటం జరిగిందంతే. మా ఫ్యామిలీ అంతా కూడా స్వామి భక్తులండి నా పెళ్లి నాటికే. కానీ వాళ్ళు చెప్పినా కూడా నాకు షిరిడీ సాయి అంటే ఇష్టం అని చెప్పాను కదండి. నేను ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. నాకు అసలు ఈ స్వామి అంటే నమ్మకం లేదు చెప్పాలంటే. మా అత్తగారు రమ్మని చెప్పినా కూడా ఆవిడ బలవంతం మీద నేను 60th బర్త్డేకి వెళ్ళటం జరిగింది. ఏదో పిక్నిక్ లాగా వెళ్ళానండి, వచ్చాను. నాకు ఎలాంటి ఫీలింగు లేదు, అలానే వ్యతిరేకము లేదు. తర్వాత ఎవరో ప్రేమలింగం మా అత్తగారు వాళ్ళు చెప్పుకుంటుంటే నాకు స్వామి విషయాలన్నీ తెలుసండి. కానీ నాకేమనిపించేదంటే నా ఫీలింగు షిరిడీ సాయి ఎంత నిరాడంబరంగా ఉంటారు, ఈయన ఎంత ఆడంబరంగా ఉంటారు, ఇవన్నీ అవసరం ఆ భగవంతుడైతే, ఆయనకి ఈయనకి పోలికేంటి అని నా మనసులో నేను తర్కించుకుంటూ ఉండేదానండి. కానీ నాకు చిన్నప్పటి నుంచి సేవలు చాలా ఇష్టం అండి. తరువాత 95లో స్వామి లింగం ఇవ్వటం జరిగింది విజయవాడ సమితికి. అది ఒకరోజు అభిషేకం జరుగుతుంటే నేను వచ్చానండి. వచ్చి చూశాను. అభిషేకం జరిగే టైంలో 4 కూర్చుని చదవటం, ఒకరు చెప్పి చేయించటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకు వేదం నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా కోరికండి. నేను చాలామందిని కన్సల్ట్ చేశాను, ఎవరైనా నేర్పిస్తారేమో వేదం అంటే. నాకెవ్వరూ నేర్పేవాళ్ళు దొరకలేదండి. ఏమిటంటే వేదం నేర్చుకుని నేను షిరిడీ సాయికి అభిషేకం చేసుకోవాలని నా కోరిక. అప్పుడు రాణమ్మ గారు నాకు పెద్దమ్మ అవుతారండి. మా పెద్దమ్మని అడిగాను నేను, వీళ్ళకి ఎవరు నేర్పించారు, ఇంత బాగా చదువుతున్నారు, ఎప్పటి నుంచో నాకు వేదం నేర్చుకోవాలని కోరిక అని రాణమ్మ గారిని అడిగితే, నువ్వు 10 మంది బ్యాచ్ని నువ్వు తయారు చేసుకో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీకు మాస్టర్ని పెట్టి నేర్పిస్తాం, వీళ్ళకి అలాగే నేర్పించాం అన్నారండి. వెంటనే నేను 10 మందిని అడిగి ఒక బ్యాచ్ లాగా తయారయ్యామండి. వేదం నేర్చుకున్నాం. 41 days ఓన్లీ నమ్మకం నేర్చుకున్నామండి. తర్వాత చమ్మకం నేర్చుకున్నాం మాస్టర్ దగ్గర. నేర్చుకున్న తర్వాత నేను రోజు షిరిడి బాబా టెంపుల్కి వెళ్ళి అభిషేకం పూజారులు చేసేటప్పుడు నేను కూడా చదువుతూ నుంచునేదాన్నండి. ఒకరోజు రాణమ్మ గారు సడన్గా ఫోన్ చేసి వేదం నేర్చుకున్న వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాం రమ్మన్నారండి. సరే అని చెప్పి నేను రావటం జరిగింది. డ్యూటీ ఎప్పుడు చేస్తావని అడిగారండి. నాకు డ్యూటీ ఏంటో అర్థం కాలేదు. డ్యూటీ ఏంటండి అన్న. ఇక్కడ వేదం నేర్పించేది ప్రతిరోజు ఇక్కడ లింగానికి అభిషేకం జరుగుతుంది, వారంలో ఏదో ఒక రోజు వేదం నేర్చుకున్న వాళ్ళు వచ్చి చదవాలి అన్నారండి. ఏ రోజైనా పర్లేదు అని అన్నానండి నేను. బుధవారం నాకు డ్యూటీ ఇచ్చారండి, వేదం చదివే డ్యూటీ అభిషేకానికి. రోజు మేము విజయవాడలో ఐటీఐ బస్ స్టాప్ దగ్గర ఉండేవాళ్ళం అండి. మాకు అటువైపు వెళ్తే షిరిడి సాయి టెంపుల్ అండి, ఇటువైపు వస్తే సత్యసాయి టెంపుల్. నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి కిందకి దిగేదాన్ని. కానీ ఏదో శక్తి నన్ను లాక్కొచ్చినట్లుగా సత్యసాయి సేవా సమితికే వచ్చేదాన్నండి. అంటే లోపల అంతర్లీనంగా నాకేం కోరిక ఉందంటే రెగ్యులర్గా చదివితే నేను ఇంకా బాగా థరో అవుతాను అని
కోరిక ఉన్నప్పటికీ కూడా నాకు అటువైపే వెళ్ళాలని దిగేదాన్ని, కానీ ఇటువైపు వచ్చేదాన్నండి. అట్లా అలవాటు పడ్డానండి. నేను 95 నుంచి స్వామి సేవలో ఉన్నానండి. 95 నుంచి ఇప్పుడు 2017 కదండి, నేను షిరిడీ బాబా గుడికి 1-2 సార్లు, అది స్వామి కార్యక్రమం ఏంటంటే నగర సంకీర్తన చేస్తారండి. జ్యోతి భజన్స్ టైంలో ఎర్లీ మార్నింగ్ నగర సంకీర్తన తప్పకుండా జరుగుతుంది. టెంపుల్స్లో ఇస్తారండి. షిరిడీ సాయి టెంపుల్లో నగర సంకీర్తన ఇచ్చినప్పుడు మాత్రమే నేను 2-3 సార్లు వెళ్ళటం జరిగిందండి. ఇంకా అన్యదైవం లేదండి. స్వామినే మనసా వాచ కర్మణ నమ్మాను. ఇట్లా టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను టీచర్గా నాకు జాబ్ కూడా వస్తే మా ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారండి. ఇంట్లో చూసుకుంటే చాలు, ఆ రోజుల్లో అంతే కదమ్మా, బయటికి వెళ్ళక్కర్లే, ఇంట్లో చూసుకుంటే చాలు, మాకు అట్లా బయటికి వెళ్ళి జాబ్స్ చేయటం మాకు ఇష్టం లేదు అన్నారండి. కానీ నాకు అంతర్లీనంగా టీచర్ జాబ్ చేస్తే బాగుండు, నాకు ఏదన్నా నాకు తెలిసిన విషయం ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నా ఒకళ్ళకి చెప్పటం చాలా ఇష్టం. అది ఆ కోరిక అలా ఉండిపోయింది. బాల వికాస్ ద్వారా నాకు ఆ కోరిక తీరుతుందమ్మా. షిరిడీ సాయి రూపంలో మొట్టమొదటిసారిగా స్వామి దగ్గరకు వచ్చి ఆ తర్వాత సత్యసాయి అవతారాన్ని కూడా దర్శించుకుని సత్యసాయి అవతారం మీద ఎంతో నమ్మకం, విశ్వాసం ఏర్పరచుకుని వారి పదంలో మీరు ప్రయాణం సాగిస్తున్నారు. మరి స్వామి మనకి ఎన్నో విలువల్ని గురించి ఎంతో చక్కగా బోధించారమ్మా. వాటిల్లో మీకు బాగా నచ్చింది, మీరు నేను పాటించాలి అని నిర్ణయించుకుని జీవితంలో పాటిస్తున్నది ఏమైనా ఉన్నదా? దాని గురించి, దాన్ని ఎలా పాటిస్తున్నారో మాకు వివరించి చెప్తారా? స్వామి ఒకసారి తన ప్రవచనంలో చెప్పారండి, సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఉండాలి, సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది చాలా ముఖ్యం, కోరికలే అశాంతికి మూల కారణం కనుక కోరికల్ని పూర్తిగా వదిలేయమని చెప్పలేను నేను, తగ్గించుకోండి, సాధ్యమైనంత వరకు మీ కోరికలను తగ్గించుకుంటే మీరు శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అని స్వామి చెప్పటం నేను వినటం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నా జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది నేను తప్పకుండా ఆచరించి తీరాలి అని ఆ రోజు నిర్ణయించుకున్నానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా బాబు పెళ్ళి 2012లో జరిగిందండి. జరిగినప్పుడు ప్రతి విషయంలో కూడా సాధ్యమైనంత వరకు కొన్ని సమాజంలో తప్పు పాటించక సాధ్యమైనంత వరకు కూడా ఖర్చు తగ్గించి వేయాలి అని నేను నిర్ణయించుకున్నానండి. నాకు శారీ కొనుక్కోమని మా హస్బెండ్ 20,000 ఇచ్చారండి. అప్పుడు ఇస్తే అందరూ ఫ్యామిలీలో అందరూ 20,000 పెట్టి సేమ్ శారీస్ కొనుక్కుందామని అనుకున్నారండి. నేను విన్నాను ఆ మాట. విని సరే అని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నాకు షాపింగ్కి వెళ్ళటానికి టైం లేనట్లుగా ఊరుకున్నానండి. టైం ఉంది, కానీ నేను స్వామి చెప్పింది మనసులో పెట్టుకున్నా. ఆ 20,000 ఒక పక్కన పెట్టాను. స్వామి ఇవి నీవి, నావి కాదు అని చెప్పి నాకు ఉన్న చీరల్లో ఒకటి కట్టుకున్నానండి. తర్వాత రిసెప్షన్కి కాటన్ చీర కట్టుకెళ్ళానండి. ఏంటంటే స్వామి ఆశయం అందరికీ తెలియాలి అని చెప్పి కాటన్ చీర కట్టుకెళ్తే చాలామంది అప్రిషియేట్ చేశారండి. అంతేగాని విమర్శలు చాలా తక్కువ వచ్చినాయి, నాకు అప్రిసియేషన్ చాలా ఎక్కువ వచ్చిందండి. గుడ్, సత్యసాయి రూట్లో ఉండి నువ్వు ఇలా ఆచరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మేమెవరూ ఏమీ అనో నిన్ను అని చాలా ఎంకరేజ్ చేశారండి మా రిలేటివ్స్ అంతా కూడా. తర్వాత ఒక 10,000, అన్నీ జెంట్సే వాడతారు కదండి పెళ్ళి అంటే, ఒక 10,000 మాత్రం నా చేతిలోకి వచ్చిన మనీలో 10,000 నేను సేవ్ చేయగలిగాను. ఆ 30,000 నేను ఒక చోట పెట్టానండి. ఏదైనా స్వామి కార్యక్రమానికి, మంచి కార్యక్రమానికి ఇది వాడుకునేటట్లుగా నాకు అనుగ్రహం ఇవ్వండి స్వామి అనుకున్నానండి. నెక్స్ట్ డే ఏం జరిగిందంటే మా బాల వికాస్లో ఒక పాప, తనకి ఇంజనీరింగ్ సీట్ వచ్చిందండి. ఆ ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని చాలా హ్యాపీగా చెప్పింది నాకు. వెరీ నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ పోయారండి. ఫాదర్ వాచ్మెన్. ఆ పాప వచ్చి నా దగ్గర ఏడ్చిందండి. నేను చదవలేను ఆంటీ, ఈ పరిస్థితుల్లో అమ్మని చూసుకోవాలి, ఇంత ఖర్చు పెట్టి నేను ఇంజనీర్ అయ్యి నేను ఎవరిని ఉద్ధరించాలి, కావాలని చెయ్యాలి, ఇంజనీర్ని చేయాలనుకున్న నాన్న వెళ్ళిపోయారు, నేను చదవను ఆంటీ అని బాధపడిందండి. అమ్మ స్వామి ఉన్నారు మనకి, నువ్వు కంటిన్యూ చేయి, నువ్వు చదవాలి, అది స్వామి సంకల్పం కాబట్టే నీకు సీట్ వచ్చింది, నాన్న అంత అనుకున్నారు, నాన్న కోరిక నువ్వు తీర్చాలి, ఈ సంవత్సరం ఫీజు నేను కడతానమ్మా, స్వామి నాకు ఇచ్చారు అని చెప్పి వెంటనే ఆ 30,000 తనకి ఆ ఫీజుకి కట్టానండి. నాకు అప్పుడు అనిపించింది, నేను మంచి మనస్సుతో సేవ్ చేయాలి స్వామి కోసం అని అనుకుంటే అంతకన్నా మంచిగా నాకు ఒక ఎదుటి మనిషికి సహాయం చేయడానికి మంచి అవకాశం స్వామి ఇచ్చారని అది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. మనం ఒక అడుగు వెయ్యి 10 అడుగులు నేను వేయిస్తానన్న స్వామి మాట అక్షరాల నిజం కదా అని నాకు అనిపిస్తుందమ్మా. చాలా బాగుందండి. మీ
ఫ్యామిలీలో మీ రిలేటివ్స్ అందరూ కూడా స్వామి మార్గం ఎంచుకుని అందులో నడుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడమే మీరు ఎంచుకున్న ప్రిన్సిపల్ని మీరు ఎంత సిన్సియర్గా ఫాలో అవుతున్నారు అనేది నిరూపిస్తోంది. కానీ ఒక్కొక్కసారి మీరు అన్నట్టు సోషల్ ఆబ్లిగేషన్స్ చాలా ఉంటాయండి. మనందరం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఆ సమాజానికి కట్టుబడి కూడా ఉండాలి. మరి మీరు ఎంచుకున్న ఈ మార్గంలో మీరు నడిచేటప్పుడు అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ సోషల్ ఆబ్లిగేషన్స్ వల్ల మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మనకి ఇది చేయాలా, ఇది చెయ్యాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ మనం చెయ్యాలని కోరుకుంటునేది వేరుగా ఉంటుంది. అటువంటి కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొనే పరిస్థితి ఏమైనా వచ్చిందా? వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు స్వామి ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్తారు. ఫుడ్, మనీ, కరెంట్, టైం ఏది వేస్ట్ చేయొద్దు. అవన్నీ పంచభూతాలను వృధా చేయటం, భగవత్ శక్తిని వృధా చేయటమేనా స్వామి చెప్తూ ఉంటారు కదా. నేను ఇంట్లో ఫుడ్ అసలు వేస్ట్ చేయనమ్మా. పిల్లలకు కూడా అది నేర్పాను. మా హస్బెండ్, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకి నా ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి ఇంట్లో వేస్ట్ అనేది జరగదమ్మా. అయితే భోజనాలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు వద్దు వద్దు అని చెప్పి నాకు కావాల్సిందే పెట్టించుకుంటాం ఎవరమైనా. మనం స్వామి భక్తులు అన్న తర్వాత ఒక్కొక్కసారి వేసేసి వెళ్ళిపోతూ ఉంటారమ్మా. మరి వదలకూడదు, మన ప్రిన్సిపల్ అది. బలవంతంగానైనా తింటానమ్మా, నేను ఏది వదలను. నా విస్తరి వడ్డించేటప్పుడు ఎట్లా ఉందో తీసేసేటప్పుడు కూడా అలానే ఉంటుందమ్మా. చాలామంది కమెంట్స్ చేశారు, అంత తొడవకపోతే ఏమైంది, తిండికి కరువు వాసినట్లు తిన్నట్టుగా ఎందుకు అలా తినాలి అనే కామెంట్ నా చెవులతో నేను విన్నానమ్మా. నాకు స్వామి చెప్పారు, స్వామి చెప్పిన మాటే నాకు ప్రమాణం. ఎవ్వరు ఏదనుకున్నా కూడా నేను పట్టించుకోకూడదు. ఒక్కొక్కసారి అనుకుంటారు, మా ఇల్లు కిలోమీటర్ దూరం ఉంటుందమ్మా. ఇక్కడ మేము దగ్గరలో ఉండేవాళ్ళం, ఇప్పుడు దూరం వెళ్ళిపోయాం అనుకోండి. దగ్గరగా ఉన్నప్పుడు నేనేం చేసేదానంటే ఒక్కొక్కసారి 2 సార్లు కూడా రావాల్సి వచ్చేదమ్మా. బాల వికాస్ మీటింగ్స్ ఏమన్నా ఉంటే ఈవినింగ్ కూడా రావాల్సి వచ్చేది. పొద్దున్నే అభిషేకానికి వచ్చేదాన్ని, తర్వాత ఇంకేదన్నా సేవా కార్యక్రమాలు ఉంటే రావటం, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకోసారి రావాల్సి వచ్చేది. అంటే 4 టైమ్స్ నేను అక్కడి నుంచి 4 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చేదమ్మా. అయినా నేను ఎప్పుడూ ఆటో ఎక్కలేదమ్మా, రిక్షా కానీ ఆటో కానీ ఎక్కలేదు. 2:30కి మాకు శివరాత్రి సర్వీస్ ఉంటుంది. 2:30కి నేను అప్పుడు ఒక గ్రూప్కి లీడర్గా ఉండేదాన్నమ్మా. 2:30కి ఇక్కడ అటెండ్ అవ్వాలి. నేను హస్బెండ్ని లేపటం కానీ పిల్లల్ని లేపటం కానీ వాళ్ళ ప్రాబ్లం ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కామ్గా నేను బయట లాక్ చేసేసుకుని వచ్చేసేదాన్నమ్మ, నడిచి వచ్చేదాన్ని. అందరూ భయం కదా, ఎందుకు ఆ టైంలో వస్తావు అంటే టీ కొట్లు అన్నీ తీసే ఉండేయమ్మా. నాకేం భయం అనిపించేది కాదు, స్వామి నామం చేసుకుంటూ వచ్చేదాన్ని. అట్లా స్వామి కోసం నేను వేసే అడుగులు నాకు ప్రతి క్షణం స్వామి నా చేయి పట్టుకుని నడిపిస్తున్న ఫీలింగ్ ఉండేది. ఎవరైనా ఒక్కదానివే వెళ్తున్నావు అనుకున్నా మేము తోడొస్తాం అన్నారనుకోండి, నేను ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఒంటరిగా వెళ్తే ఆ సైలెన్స్లో నాకు స్వామి వాక్కులు నా చెవులో వినపడుతున్నట్టు, స్వామితో నాకు లింక్ ఉన్నట్టు, అది నాకు శాశ్వతం కావాలి అనుకుని నేను ఒంటరితనాన్నే కోరుకుంటానమ్మా. అట్లా నడుచుకుంటూ స్వామి గాయత్రి చేసుకుంటూ వస్తాను. అట్లా 14 years నడిచానమ్మా నేను స్వామి కోసం. తర్వాత స్వామి సంకల్పం ఏంటో నాకు తెలియదు, నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయమ్మా. డాక్టర్ నడవకూడదు, మీకు మోకాళ్ళు అరిగిపోయినాయి అని చెప్పారమ్మా. అందరు పెద్దవాళ్ళంతా కూడా కొంచెం మందలించారు నన్ను, ఇంకా కాళ్ళు అరిగిపోతే నువ్వు నడవద్దు అని. ఆ టైంలో నన్ను కానూరుకి ట్రాన్స్ఫర్ చేశారు స్వామి. అనుకోని కారణాల వల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చిందమ్మా. ఇప్పుడు బాబు కారు పెడతానమ్మా, డ్రైవర్ వస్తాడు, నువ్వు నడిచి వెళ్ళొద్దు, బస్సుల్లో తిరగలేవు అన్నాడమ్మా. నాకు కారు అక్కర్లేదు, ఆ డబ్బులు మీకు ఏమైనా ఎక్కువ ఉంటే రోజుకి 500 అమ్మ కారు, 500 నాకు ఇవ్వండి, నేను స్వామికి ఇచ్చుకుంటాను, అంతేగాని నా విలాసాల కోసం నేను ఖర్చు పెట్టను అని చెప్పి సర్వీస్ ఆటో కానీ 2 బస్సులు మారి ఇంటికి వెళ్తానమ్మా. అందులో నాకు ఒక ఆనందం ఉంది. అది చూసేవాళ్ళకు కొంచెం ఇదిగా అనిపించవచ్చు, బట్ నేను పట్టించుకోను. స్వామి చెప్పింది ఆచరణలో పెట్టాలి, అంతవరకేనమ్మ నేను ఆలోచించేది. ఒక చిన్న ప్రశ్న అండి, మీరు బాల వికాస్ గురువుగా కూడా ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు బాల వికాస్కి అంటే స్వామి మా పదంలో ఉన్న వాళ్లే కాకుండా స్వామి అంటే ఎవరో తెలియని వారి పిల్లలు కూడా రావడం మనం చూస్తూనే ఉంటాము. 4 మంచి మాటలు చెప్పాలి వినాలనే పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తారు. సో జనరల్గా అసలు ఇప్పటి పిల్లలు వాళ్ళ మనస్తత్వాలు కానీ వాళ్ళ స్వభావం కానీ ఏ విధంగా ఉంది, వాళ్ళని సరియైన మార్గంలో పెట్టడానికి గురువులుగా మన బాధ్యత ఎంత, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంత, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? భక్తుల పిల్లలైతే ప్రాబ్లం లేదమ్మా, వాళ్ళు చాలా పేరెంట్స్ బాగా సహకరిస్తారు. కానీ భక్తులు కాని వాళ్ళ పిల్లలు కూడా ఏదో మంచి విషయాలు చెప్తారు,
పిల్లలు మంచి దారిలో నడుస్తారు, బాల వికాస్కి వెళ్ళిన పిల్లలు క్రమశిక్షణలో ఉంటారని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విని పంపించే పేరెంట్స్ కూడా ఉన్నారు. అందులో మేమున్నది పాష్గా ఉన్న ఏరియా అమ్మ. వేరే ఇంట్లో పెడతాం బాల వికాసు, అదంతా మంచి మంచి కాన్వెంట్స్లో చదివే పిల్లలు. వాళ్ళంతా స్విమ్మింగ్ క్లాసులని, ఆ క్లాసులని, ఈ క్లాసులని, స్కూల్ ఉందంటారమ్మా, రెగ్యులర్గా రారు. రాకపోతే మేము పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి బాల వికాస్ ఆవశ్యకత, అసలు స్వామి ఎందుకు పెట్టారు బాల వికాసు, ఆ బాల వికాసు వలన వాళ్ళకి జరిగే మేలేంటి, ఆ గంట వేస్ట్ కాదు మీ పిల్లల్ని మీరు పంపించటం వలన. మీ పిల్లలు గొప్పవాళ్ళైతే కావచ్చు, కానీ మంచివాళ్ళైతే మీరు సుఖపడతారు, సమాజం ఆనందంగా ఉంటుంది అని గొప్పవాళ్ళు కావటంలో ఇది లేదమ్మా. రావణాసురుడు గొప్పవాడే, కానీ రాముడు మంచివాడు. మరి రాముడికి వలే తయారవుతారు మీ పిల్లలు కూడా. మీరు ఆ గంట టైం వేస్ట్ అనుకోకుండా, అప్పుడు మీరు ఆ ట్యూషన్స్ ఉన్నాయి, ఈ ట్యూషన్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ అబాకస్ ఉంది, ట్యూషన్ అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తారమ్మా వంకలు. కానీ అవన్నీ మీరు చేంజ్ చేసుకుని మీరు బాల వికాస్కి పంపిస్తే మీరు మీ పిల్లల్ని వేరే విధంగా మీరు చూడగలుగుతారు. అట్లా పేరెంటింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తానమ్మా. ఒక పాప ఒక 2-3 వారాలు క్లాస్కి రాకపోతే నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెళ్ళి ఏం ప్రాబ్లం వచ్చింది, ఎందుకు రావట్లేదు అని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా స్వామి గురించి, బాల వికాస్లో ఉన్న పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది, బాల వికాస్కి రాని పిల్లలు ఎలా ఉంటున్నారు, ఇప్పుడు సమాజంలో ఆ తేడా ఎలా ఉంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామమ్మా. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ వీక్ నుంచే తప్పకుండా పంపిస్తామని పంపించడం చాలాసార్లు జరిగిందమ్మా. అట్లా నెగిటివ్గా ఆలోచించే పేరెంట్స్ స్వామి దయ వలన నాకెవరూ లేరమ్మా. అందరూ కూడా చాలా హ్యాపీగా పంపిస్తారు. మీ దగ్గరికి పంపించిన గంట మా పిల్లలకి సద్వినియోగం అవుతుంది, మేము తప్పకుండా పంపిస్తామని అందరూ కోఆపరేట్ చేస్తారండి. ఒకళ్ళిద్దరు ఉంటే ఉండవచ్చు, అలాంటి వాళ్ళని ఇంకా మరీ మన రూట్లోకి రారు అనుకున్న వాళ్ళని ఆ స్వామి తీసుకురావాలి, నేనెవరిని అని ఇగ్నోర్ చేస్తానమ్మా. తర్వాత వస్తే వస్తున్నారు, కొంతమంది పెద్ద క్లాసులకు వెళ్ళారు, కుదరదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ రంగంలో అయినా ఆటుపోట్లు ఉంటాయి కదమ్మా, అట్లాగే ఇందులో కూడా. బాగుందండి. ఎప్పుడూ స్వామి నాతోనే ఉండాలి అనే మీ మనసులో సంకల్పం ఎంత గట్టిగా దృఢంగా ఉందంటే, ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు దేనికి భయపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు, ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కేవలం స్వామి మీద డిపెండ్ అవుతారు. మరి మీరు ప్రస్తుత పరిస్థితుల్లో స్వామితో మీ పర్సనల్ ఇన్నర్ కనెక్షన్ని ఎలాగ మెయింటైన్ చేసుకుంటున్నారండి? దానికి మీరు చేస్తున్న సాధన ఏంటో చెప్తారమ్మా? నేను ప్రతిదీ స్వామితోనే లింక్ చేసుకుంటానండి. మార్నింగ్ నిద్ర లేవగానే ఓంకారం సుప్రభాతం చేసుకుంటాను. స్వామి నాతో ఉన్నట్లే నాకు ఫీలింగ్ ఉంటుంది. స్వామి వచ్చారు, స్వామి లైట్ వేశారు, స్వామి కూర్చున్నారు నాతో పాటు అని ఫీల్ అవుతానమ్మా. తర్వాత నేను కాఫీ అవేమీ తాగను. స్వామి రూట్లోకి వచ్చాక నేను అన్నీ మానేశానమ్మా. కూల్ డ్రింక్స్ కానీ, కాఫీ కానీ, టీ కానీ అసలు ఏం తీసుకోను. మిల్క్ మాత్రం తాగుతాను. ఆ మిల్క్ స్వామి దగ్గర పెట్టి నేను తాగుతానమ్మా. తర్వాత ఎవ్వరు ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా, నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మీరు ముందు చెప్పిరండి, ఎందుకంటే నేను అక్కడ కమిట్ అయ్యి ఉంటాను. ఆ కమిట్ అయ్యి ఉన్నాయి మానటానికి లేదు. ఒకవేళ నేను మానినా అక్కడ స్వామి కార్యక్రమం ఏమీ ఆగకపోయినప్పటికీ కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు కూడా ఉన్న కార్యక్రమాన్ని మానేసి మా కోసం స్పెండ్ చేయాల్సి వచ్చిందని మీరు ఫీల్ అవుతారు. అలా కాకుండా నాకు ముందు ఇంటిమేట్ చేసి మీరు ఇంటికి రండి అని సాఫ్ట్గా చెప్తానమ్మా. స్వామి అనుగ్రహం వలన ఇంట్లో హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, ఇంటికి వచ్చే గెస్ట్లు కానీ, ఆఖరికి మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ కానీ అందరూ నాకు కోఆపరేట్ చేస్తారమ్మా. అది కేవలం స్వామి అనుగ్రహం అని అనుకుంటానమ్మా. తర్వాత స్వామి చెప్పిన సీలింగ్ ఆన్ డిజైర్స్లో నేను ఏది వేస్ట్ చేయనమ్మా. నాకు అస్సలు ఇష్టం ఉండదు. కరెంట్ కానీ, టైం కూడా నేను చాలా ప్రెషియస్ అనుకుంటానమ్మా. స్వామి చెప్పినట్లుగా నాకు ఉన్న టైంలో నైబర్స్కి హెల్ప్ చేయటం. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో సింగిల్ పేరెంట్ ఉంటారమ్మా. వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్ అవసరం వచ్చిందనుకోండి, కంపానియన్ కావాలి, వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటం. తర్వాత వాళ్ళకి ఏమన్నా గ్రాసరీ కావాలంటే తెచ్చి ఇవ్వటం, మెడిసిన్స్ కావాలంటే తెచ్చి ఇవ్వటం. నేను చెయ్యకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారనుకున్న ప్రతి పని నేను చేస్తానమ్మా. నేనేమి అది తక్కువగా నేను ఫీల్ కాను. అప్పుడు ఇంటికి వచ్చి స్వామితో చెప్పుకుంటాను, స్వామి మీరు చెప్పిన దారిలో నేను నడవటానికి నాకు అవకాశం కల్పించారు. వాళ్ళ అవసరాన్ని నేను మీ దయ వలన తీర్చగలిగాను. ఇంత మంచి మనసు స్వామి దగ్గరికి రాకముందైతే నాకు లేదమ్మా. నేనేమో ఎంతసేపు విండో షాపింగ్ చేసేదాన్ని, టైం అంతా వేస్ట్ చేసుకునేదాన్ని. తర్వాత సినిమాలు, క్లబ్స్కి వెళ్ళటం అట్లా చేసేదాన్నమ్మ. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం అసలు నా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇంకా స్వామి నేను అంతే.
ఏది చేసుకున్నా కూడా స్వామితో చెప్తాను, స్వామి బాల వికాస్కి వెళ్తున్నాను రండి నాతో అనుకుంటానమ్మా. బాల వికాస్కి వెళ్తే ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ టైంలో 2 పిల్లలు ఉంటారు. నేను కానూరు నుంచి వస్తుంటే 2 ఉంటారు. నేను ఇక్కడ అభిషేకానికి వస్తానమ్మా మార్నింగ్ 6కి, 6:30కి అభిషేకం, 8:30కి క్లీనింగ్తో సహా అయిపోతుంది. 8:30కి ఇక్కడి నుంచి నేను పుష్ప హోటల్, మీకు తెలియదేం బహుశా, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందమ్మా. పుష్ప హోటల్ దగ్గరికి వెళ్ళి నేను బస్సు ఎక్కుతాను. మళ్ళీ అక్కడ బస్ దిగి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుందమ్మా బాల వికాస్ క్లాస్కి. బాల వికాస్ క్లాస్కి వెళ్ళి క్లాస్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బందర్ రోడ్డుకి నడిచి వెళ్తానమ్మా. బందర్ రోడ్డుకి నడిచి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కుతాను. అంటే నేను చేస్తున్నాననే ఫీలింగ్ నాకు లేదమ్మా, స్వామి నాతో చేయించుకుంటున్నారు, చేసే అవకాశం నాకు కల్పించారు. ఎంతమందికి ఉంటుందమ్మా స్వామికి సేవ చేసే అవకాశం? సేవ చేయాలన్న మనసున్నా కూడా ఒక్కొక్కసారి అవకాశాలు లేకపోవచ్చు. స్వామి ఆ అభిషేకం, వేదం నేర్పించి బాల వికాస్లో చెప్పగలిగే శక్తినిచ్చి, పిల్లల్నిచ్చి, ఆ మంచి మనసుతో పంపించే పేరెంట్స్ని ఇచ్చి, ఆ బాల వికాస్కి ఒక క్లాస్ పెట్టుకుంటానికి వర్ధని గారని వాళ్ళ ఇంట్లో బాల వికాస్ జరుగుతుందమ్మా. ఆవిడ చాలా కోఆపరేట్ చేస్తారు. ఈ కోఆపరేషన్ అంతా యాదృచ్ఛికం అని నేను అనుకోనమ్మా, స్వామి దివ్య హస్తం దాని వెనక ఉందని నమ్ముతాను నేను. చాలా బాగా చెప్పారండి. ఆశయం, ఆచరణ, ఆదర్శం ఇవన్నీ చాలా డిఫరెంట్ టర్మ్స్ అండి. అంటే వీటన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకున్న ఆశయాన్ని మనం ఆచరణలో చూపగలిగితేనే అది ఆదర్శం కింద మారుతుంది, లేదంటే ఆశయం అలాగే ఉండిపోతుంది. ఆ విషయాన్ని మీ జీవితం నుంచి మేము గ్రహించాము. మీరు స్వామి ఆశయాన్ని మీరు ఆచరిస్తూ దాన్ని ఒక ఆదర్శం కింద అందిస్తున్నారు. వింటూ ఉంటేనే చాలా అద్భుతంగా ఉంది. మీరు నేర్చుకున్న జీవిత పాఠాలను, మీ జీవిత అనుభవాల్ని, అలాగే మీరు జీవితంలో పాటిస్తున్న విలువలను, వాటిని పాటించే క్రమాన్ని కూడా మా అందరితో పంచుకున్నందుకు మా తరఫున, మా రేడియో సాయి శ్రోతల తరఫున మీకు చాలా ధన్యవాదాలండి. సాయిరామ్. చాలా ఆనందంగా ఉందమ్మా మీతో ఇలా స్పెండ్ చేయగలిగినందుకు, స్వామి విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు, నాకు తోచింది నేను చెప్పగలిగినందుకు, స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞురాలనమ్మా. సాయిరామ్. ఈనాటి మానవుని ఆశలు పట్టి పీడిస్తున్నాయి. ఈ ఆశలే మానవునకు అనేక విధములైనటువంటి రోగములు కల్పించుచున్నది. వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి. ఈనాటి వాంఛలు మితిమీరిపోవచ్చున్నవి. కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి. మానవునికి కోరికల వలనే అనేక విధమైనటువంటి మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుచున్నవి. కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి. అయితే మానవుడు ఇన్ని రకములైనటువంటి దుఃఖములకు, విచారములకు గురి కావడానికి కారణమేమిటి? మానవుడికి కోరికలు అత్యవసరము. అయితే ఈ కోరికలు మానవునికి ఉండవలసినదే. తన జీవితంలో ఒక ఆదర్శాన్ని సాధించాలని కోరుతాడు మానవుడు. ఇది అవసరమే. నేను ఉన్నత విద్యావంతుడై ఉద్యోగమును పొందాలని ఆశిస్తాడు. ఇది కూడాను అవసరమే. కీర్తి గౌరవాన్ని సాధించాలని, ఉన్నతమైనటువంటి ఒక కుటుంబాన్ని పోషించాలని భ్రమిస్తాడు. కానీ ఇట్టి కోరికలలో దోషము లేదు. మానవుడు కోరవలసినదే కోరికలు. కానీ ఈ కలి ప్రభావం చేత మితిమీరిపోతున్నాయి కోరికలు. కనుకనే మానవుడు గతి తప్పి నడుస్తున్నాడు. ప్రతి కోరిక కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. ప్రతి వాంఛకును ఒక పరిమితం ఉంటుండాలి. తన యొక్క స్థానమును కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. అందువలనే నశ్రేయో నియమం వినా, ఒక నియమాన్ని మనం పాటించాలి. ఈ నియమమే లేకుండినా మానవత్వము ఒక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతుంది. ఎక్కడ మనస్ఫూర్తి జరుగుదో అక్కడ త్రిలోకములు కూడా ఏకమవుతాయని వేదం ప్రబోధించింది. సేవ అంటే మన కోరికలను తగ్గించుకుని తద్వారా తోటివారి అవసరాలను తీర్చడం అన్న స్వామి సందేశాన్ని శ్రీమతి అన్నపూర్ణ తూచా తప్పక పాటిస్తూ మనందరికీ ఆదర్శంగా నిలిచారు.